వెళ్ళవచ్చు. 99వ కీర్తన 9వ వచనం మనకు కలిసి వద్దాం. Psalm 99 reading all together verse 9. Psalm 99 reading all together verse 9. 99వ కీర్తన 9వ వచనం మనకు కలిసి. ఆ దేవుడైన తండ్రి నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రేమించి ఈ సంవత్సరం 3వ మాసం ఆఖరి తప్పుడు దినాన మంది రావడంలో కనపడినట్టు ఆయుష్ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆరాధకులుగా శనిలో కనబడి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు సజీవ దేశంలో ఉంచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా ప్రోత్సాహాన్ని బట్టి వందనములు, వచ్చిన ఆరాధకులను బట్టి స్తోత్రాలు. వాక్యం మాకు అనుగ్రహించును. మేము వాక్యం ద్వారా ప్రోత్సహించబడిన వారమై మీరు కోరినట్లుగా ఆరాధనల సింహాసనం మీద మిమ్మల్ని ఆచరించినట్లు సహాయం ఇచ్చి మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. నన్ను బాగా కడుగు, మమ్మల్ని కడుగు. మా అర్పణ అంగీకరించకమునకు మమ్మల్ని అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారిని ఆరాధించుట, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారికి ఇవ్వబడిన గొప్ప భాగ్యం, ఆధిక్యత. పాత నిబంధన దినాల్లో భక్తులైన వారు ఆరాధిస్తూ వచ్చినారు. అలాంటి ఆరాధనలకు పరాకాష్ట కీర్తన గ్రంథం. ఆరాధించిన గురించిన ఆహ్వానం ఇవ్వబడింది. ఎందుకు దేవుని ఆరాధించాలని చాలా కారణాలు చెప్పారు. మనము 5 కారణాల కీర్తనను ఆధారం చేసుకుని ప్రోత్సహించబడి ప్రభువును ఆయన కోరినట్టు ఆరాధిస్తాం. మొదటి వరుస 99వ కీర్తన, మొదటి వరుస 9వ వచనం, 9వ వచనం మొదటి వరుస. ఆ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అందుకే ఆఖరి వరుస, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఇంగ్లీష్ లో ఆరాధన, వర్షిప్ అనే మాటకు తెలుగులో కనీసం 4 పర్యాయ పదాలు వాడబడుకోవచ్చు. ఇంగ్లీష్ లో వర్షిప్ అని ఒకే పదమే, కానీ తెలుగులో పద సంపాదన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ తర్జుమా తెలుగులో చేసిన పండిత బృందానికి ఆ పద ప్రయోగం ఎలాగ చేయాలో, పదజాలాన్ని ఎలాగ ఎప్పుడు ఎక్కడ ఎలాగ ప్రయోగించాలో వారికి ఆత్మను అడిగి అనుగ్రహించి తెలుసులాగని మొదటి ఇంగ్లీష్ లో వర్షిప్ అనే మాట, తెలుగులో మనకైతే మొరకుట అని 22వ అధ్యాయం ఆది కాండంలో కనిపిస్తుంది. అబ్రహాము, ఇస్సాకు కొరియా కొండ మీదకి బయలుదేరుతున్నప్పుడు అబ్రహాము దాసులను చూసి ఇక్కడే ఉండుడి, నేను ఇచ్చిన వాడును, అక్కడికి వెళ్ళి యెహోవాకు మొక్కు. కనుక మొక్కుట ఆరాధించుట. రెండో పదము ఆయన ఆరాధించుటకై వాడబడింది నమస్కారం చేయుట. రండి నమస్కారం చేయము. కీర్తనలో పదే మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవ పదము పూజించుట. కొత్త నిబంధనలో కూడా ఈ పదము పరిచయము. తూర్పుదేశం గాంధీ పదాన్ని మనకు మొదటి కొత్త నిబంధనలో పరిచయం చేశారు.
మత్తయి 2లో హీరో దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, హౌ వి కేమ్ టు వర్షిప్. రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయనను పూజింపవచ్చు. జ్ఞానేంటి, అవి చిన్న బాలుని మాంసంతో ఉన్న వ్యక్తిని పూజించడమే. అంటే వారికి అజ్ఞానం వచ్చిందా? అజ్ఞానం ఏం చేస్తుందంటే ఆరాధన చేస్తుంది. అజ్ఞానం ఏం చేస్తుందంటే ఆరాధన లేకుండా ఉండేటట్టు చేస్తుంది. ఈ మాట అంటే వేరుగా అన్నిగా భావించొద్దండి. పూజించడానికి వచ్చిన, ఆరాధించడానికి వచ్చిన, సాగిలి పట్టడానికి వచ్చిన ఎవరంటే జ్ఞానులు. అలాగే చేయని వారు ఎవరంటే మీరే చెప్పాల డాష్. బైబిల్లో జ్ఞానులకు చాలా నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో ఒక నిర్వచనం ఇది. ఇప్పుడు మీకు తెలుసా, మామూలు మనం అనుకుంటాం కదా మనకి ఏ జ్ఞానం లేదు, మన లోకంలో అంత గొప్పలేం కాదు. పౌరులు కూడా రాస్తారు ఏదో కొలతీలకు రాసిన వాడుకలో ఎన్నికల గురించి రాస్తూ జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి జ్ఞానులను ఎన్నిక పెట్టారు. ఈ అజ్ఞానులు ఏమయ్యారంటే ఆరాధించడం వల్ల జ్ఞానులయ్యారు. వాట్ ఏ ఫినామినల్ కన్వర్షన్. మనకు పుస్తక జ్ఞానం లేకపోవచ్చు, సోషల్ మీడియా జ్ఞానం లేకపోవచ్చు, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జ్ఞానం లేకపోవచ్చు, భూమి మీద ఏ జ్ఞానం లేకపోవచ్చు, యేసు ప్రభువుల గురించి అనుభవ జ్ఞానం ద్వారా నేను ఆరాధించే వాళ్ళు ఎవరంటే జ్ఞానం. ఆరాధించిన వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు. ఆయన కూడా ఈ పదం వాడాడు కానీ ఆయనకేం అంత అవగాహన లేదు. ఆయన పేరే పేరు. ఆయన తూర్పుదేశ జ్ఞానంతో అన్నాడు, మీరు వెళ్ళి ఆయన పూజించి సమాచారం తీసుకుని రండి, ఎందుకంటే నేను ఆయన పూజించున్నాను. పూజించాలని అనుకున్నాడు అంటే ఆయన పూజ వేరే, వీడి పూజ వేరే. ఆయన పూజ కత్తితో చేసేది, వీడి పూజ బంగారము, వెండి, సామ్రాణి, గోళము, ఇలాగ విలువైన వాటితో వీడి పూజ. కనుక ఎవరు యేసు ప్రభుని పూజించేవారంటే జ్ఞానం. వారి వయసులో, అనుభవంలో అన్నింటిలో పెద్దోళ్ళైనా జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రభు దైవ జ్ఞానాన్ని వారు పూజిస్తారు. మూడవ పదము ఆరాధించుట. యేసు ప్రభు మనకి పరిచయం చేసి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24లో సమరయ స్త్రీ వచ్చినప్పుడు దేవుని ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించు. కనుక 4 పదాలు. మొదటిది ప్రొక్కుట, రెండవది నమస్కారం చేయుట, మూడవది పూజించుట, నాలుగవది ఆరాధించు. కానీ కనీసం 4 పదాలు ఒక వర్షిప్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో వాడబడి వచ్చినాయి. కానీ ఎక్కువ సార్లు మనము ఆరాధన అనే పదమే వాడతాం. పూజ అనే పదము అది క్రైస్తవేతర పదం అని మనం తలస్తాం. కానీ బైబిల్లో రాయబడిన ఆయన పూజార్హుడు, పూజనీయుడు యేసు ప్రభు అనే పాట కూడా ఉంటుంది, కారణేశ్వర రాసిన పాట. కనుక ఆయన పూజార్హుడు, పూజనీయుడు, ఆయన బ్రొక్కటానికి లేదా సాగిలి పట్టడానికి, ఆరాధించడానికి అర్హత. కనుక అలాంటి అర్హతల గురించిన ప్రభు ఎలాంటి వాడంటే ఒక్క లక్ష్మికి రాశాడు, ఆయన పరిశుద్ధుడు, ఈస్ హోలీ. ఆయన పరిశుద్ధతకు సముడు, సాటైన వారు ఎవరు ఎక్కడ ఎన్నడూ లేడు. ఇక బైబిల్లో రాయబడింది, వేల్పులలో నీ వంటి వాడు, హూ ఈస్ లైక్ అంటు ది అమాంగ్ గాడ్స్. ఆయనకి ఈజీని, ఆయన అసమానుడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుల్లో అసమానం. ఒక్క కారణము, ఆయన పరిశుద్ధుడు. ఎందుకు ఆయన పరిశుద్ధుడు, ఏంటి ఆ పరిశుద్ధత? ఒక 5 విషయాలు రాయబడిన మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 103వ కీర్తన, సామ్ 103, మొదటి వచనం. 103వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన ఏ నామం? పరిశుద్ధ నామం. హోలీ నేమ్. ఈస్ హోలీ బికాజ్ హిస్ నేమ్ ఇస్ హోలీ.
ఆయన పరిశుద్ధుడు ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైన. చూడండి, మీ పేరు నామం అంటే నేమ్, పేరు. మీ పేరు ఏంటి అని అడుగుతాం. మన పేరు పరిశుద్ధ నామం అని చెప్తామా? మన పేరు ఏముంటే చెప్తాం సాధారణంగా. మీరు పరిశుద్ధులు అంటే ఎందుకంటే మాకు అంత పెద్ద పదవులు అంటారు కానీ అంటారు. నీతి మంతులు అంటే మేము దానికి సరిపోలేండి అంటాం. ఇలాగా బైబిల్లో మన కొరకు ఇవ్వబడిన పేర్లకి సాధారణంగా వాళ్ళు సరిపోవు. ఇప్పుడు పిల్లలు మన ఇంట్లో అంటే మీ పుట్టిన పిల్లలకి ముందు పేర్లు పెట్టారు. ఆ ముందు పేర్లు వేరే వారికి ఎలా కనిపిస్తాయి అంటే ఆపోజిట్ గా కనిపిస్తాయి. మీ కొడుకు పుట్టింటాడు అనుకో, బబులు అని పెట్టింటారు. వాడేం గాలి పట్టక మాత్రం గాలి వేసి ఎగిరిపోయేటట్టు ఉంటారు. బబులు అంటే బాగుండాలి అని తలపట్టకుండా. కానీ గాలి కొట్టిపోయి గాలి పెట్టక మాత్రం ఉంటే వాటికి బబులు అని పెట్టింటారు. అక్కడ వీళ్ళు ఏంటి బబులు అని పెట్టిన గాలి కొట్టి పెట్టేట్టున్నాడు అని. ఇలా మనం మన పిల్లలకు పెట్టుకునే పేర్లు కొంతమంది మిల్కీ అని పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే సింగరేణి కాలనీస్ లో ఉన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళకి ఏమని పేరు పెట్టింటారంటే మిల్కీ అని. ఎందుకు ఇలా పెట్టారా అని అనుకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ముద్దు పేరు అది. ప్రౌడ్ కూడా మనము యేసు ప్రభు రక్తం ద్వారా కడిగిన తర్వాత మనం కూడా ముద్దు పేరు పెట్టినాడు. అవి మనకి కష్టంగా అనిపిస్తుంది, వేరే వాళ్ళకి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. దాంట్లో ఒకటి ఏంటంటే పరిశుద్ధులు, రెండవది ఏంటంటే విశ్వాసులు, మూడవది ఏంటంటే నీతిమంతులు. ఇలాంటి డజన్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి మనకి. పరిశుద్ధ యాజక సమూహము, దేవుని సొత్తు, ప్రజలైన వారు, మహిమ గల వారు, ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. ఈ పేర్లు మనకి ఇబ్బంది అనిపిస్తుంది. నాకేంటి ఇలాంటి పేర్లు పెట్టడం ఏంటి? మన పేర్లు మన కరెక్ట్ సరిపోయి ఉన్నాయి. యెషయా 53లో రాయబడింది, పాపి, రోగి, అపరాధి, రోగి, అరికాలు మొదలుకొని నన్నెందు దాకా స్వస్థత లేని వాళ్ళు, ఇవన్నీ కరెక్ట్ మనకు అతికినట్టు సరిపోతాయి. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడిన తర్వాత యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మనకు కూడా పరిశుద్ధత దేవుడు ఆపాదించినాడు. అందుకనే పరిశుద్ధ సంఘం అని, పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారని బైబిల్లో వాడబడుతూ వచ్చింది. ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఉన్నారనుకోండి, పరిశుద్ధులని మన పేరు పెట్టారని ఇంట్లో భర్తను భార్య అనేది అనుకో, పరిశుద్ధరావు బాగున్నావా అని ఏమంటాడు భర్త? చాలా మంచి పేరు పెట్టే ఉన్నాయి అని అంటాడా? కోపం వస్తుందా రాదా? 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 ఒకవేళ భార్యకే భర్త అలాంటి పేరుతో అన్నాడు అనుకోండి, పరిశుద్ధమ్మా బాగున్నావా అని, భార్య ఏమంటారు? ఈరోజు నీకు టిఫిన్ కాట ఏమి, నేను నీకు అట్ట కనిపిస్తున్నా, అంత వెటకారం బాగా వెటకారం ఏంటి? మామూలు పేరు పెట్టుకుంటే ఇది కూడా నీ పేరే బైబిల్లో రాసినాను. బైబిల్లో రాసినంత దేవుడు ఇచ్చింది, కానీ మరి నాకు అలా కష్టంగా అనిపిస్తుంది. పరిశుద్ధత, నీతి మంత్రాలు, యజమానులు, యాజకులు, దేవుడు సృష్టి, ఇవన్నీ మనకి కష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే మన నేచర్కి అవి సింక్ కాదు. యేసు రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరిచి దేవుడు తన రక్తం ద్వారా కొన్న సంపాదించిన మనకు అలాంటి పేర్లు పెట్టాడు. కాకి పిల్ల, కాకి మీ పిల్లలు మీకు ముద్దు. అలాగే యేసు ప్రభువుకు మనము రక్తం ద్వారా కడగబడినాం కనుక ఆయన పిల్లలు ఆయనకు, ఆయన పరిశుద్ధ నామం. యేసు ప్రభు ఇదే మనకు పరిచయం చేస్తూ పరలోక ప్రార్థన నేర్పించడం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ పరలోకమందున మా తండ్రి నీ నామం హల్లెలూయా వీలైనై, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము ద్వారా మనకి ఇచ్చినాడు అని బైబిల్లో రాయబడుతుంది. ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ. కనుక రక్షణకరమైన నామం, ఆ నామాన్ని వారు ప్రకటిస్తూ వచ్చినారు. ఆ నామం ద్వారా రక్షణ పాపైన మనుషులైన మనందరికీ దేవుడు సంప్రాప్తం చేసినాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో పౌలు అన్నాడు, ప్రతి నాలుక సంస్కృతించు నామం, ప్రతి మోకారు వంగు నామం, యేసు నామము, పరనామము, భూదిగంతముల వరకు ప్రకటించబడే నామము, మొదల నామము, పరిశుద్ధ నామము, అన్ని నామముల కంటే హెచ్చైన నామం, ప్రభావం కలిగిన నామం, సదాకాలం ఉండే నామం, ఇష్టమైన నామం. ఇప్పుడు ఆ నామాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. అనుగ్రహించినారంటే క్రిస్టియన్స్ అని చెప్పి
మిగతా నాన్ క్రిస్టియన్స్ కి అట్లా లేదు. అంటే నీ పేరులో ఏముందంటే దేవుని నామం ఉంది, క్రైస్ట్ ప్లస్. మిగతా నాన్ క్రిస్టియన్స్ ఎవరు చూసినా వాళ్ళు పూజించే వారికి సంబంధించిన పేర్లు మనకు కనపడవు. క్రైస్తవుడు ఆ నామం ధరించిన యేసు నామం, ఆ యేసు నామం ద్వారా సమాధానం, యేసు నామం ద్వారా రక్షణ, యేసు నామం ద్వారా ఆశీర్వాదం, యేసు నామం ద్వారా పాప క్షమాపణ, యేసు నామం ద్వారా మారు మనస్సు ఆయన మనకు అనుగ్రహించు. కనుక పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు. రెండో చూస్తామా, కీర్తనలు 91 98 1. Psalm 98 verse 1. 98 కీర్తన మొదటి. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ భాషలు, ఆయన విజయము. రెండోది పరిశుద్ధమైనది ఏంటి? బాహు. బాహు అంటే హోలీ ఆర్ పరిశుద్ధమైన బాహు. కనుక ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. ఆయన బాహు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు భద్రత కాపుదల అనుగ్రహించడం బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన కుడి చేతుల గురించి అంటే ఆ పరిశుద్ధ బాహువుల గురించి అనేక సంగతులు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. చెయ్యి మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన మనం రక్షించడం మాత్రమే కాకుండా చేతులు లేని వాళ్ళు ఎలా ఉంటారు? బలహీనంగా కనిపిస్తారు. ఎంతసేపు నోటితో మాట్లాడాల్సిందే కానీ చేతితో వాళ్ళు ఏం చేయడానికి వీలు కాదు. ప్రభు ఆయన చేతి పనులు బైబిల్లో రాయబడింది, వీఆర్ హిస్ హ్యాండ్ వర్క్. మనము ఆయన చేసిన పనే ఉన్నాం. బైబిల్లో రాయబడుతుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ చేతులే నన్ను రూపించిన కదా. కనుక ఆయన చేతుల ద్వారా హస్తకృత్యములే కాని మనలను ఆయన బాహు బలము ద్వారా కాపాడి కరుణించి ఇంతవరకు సహాయం చేసి ఆయన చేతుల ద్వారా మనం నిర్మించి ఆయన రూపములో మనం తోడుకొని వచ్చి ఆయన చేతుల నీడ కింద కప్పి ఆయన చేతి హస్తము ద్వారా లేదా పరిశుద్ధ బాహు ద్వారా ఆయన మనం నడిపిస్తూ వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, చూడము నా చేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. కనుక ఆయన చేతులే మనకు అవయవ నిర్మాణం చేసిన. యోబు 10:8, జోబ్ చాప్టర్ 10 verse 8. యోబు 10:8. ఈ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. కనుక ఈ మాటలు మనుషుని జ్ఞానమునకు ఊహకు మించింది. ఎలాగైతే చేతులు మనకు అవయవ నిర్మాణములు రూపు ఏర్పాటు చేసినాయి. 119:73. 119:73. ఈ కీర్తనకారుడు భక్తుడు ఎవరో మనకు తెలియదు, కొంతమంది దావీదు అంటారు. సరే, ఎవరైతే మెట్టి కీర్తనకారుడు రాశాడు, నీ చేతులు నన్ను నిర్మించినట్టు తయారు చేసి, వీఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ హ్యాండ్ మేడ్ ఆఫ్ గాడ్. చూడండి, హ్యాండ్ మేడ్ వాటికి చాలా విలువ ఉంటుంది. అందుకే చేనేత వస్త్రాలు అంటారు. మిషన్ మీద నెగ్గద పని చేసిన దానికి, హ్యాండ్తో చేతి వైపుతో పనిచేసే దానికి తేడా ఉంది. చేతితో పని చేస్తే ఆలస్యం అవుతుంది. మిషన్ అయితే ఎన్ని కావాలంటే అన్ని ఎంత సమయంలో కావాలంటే సమయంలో వస్తుంది. కానీ మిషన్తో తయారు చేసిన వాటికి వెల తక్కువ, చేతితో తయారు చేసిన వాటికి వెల. చేనేత వస్త్రాలు చేతితో తయారు చేసిన దాన్ని చాలా చూడముచ్చటగా మనం భావించుకుంటాం. కనుక దేవుడు మనలను మిషన్ లో పెట్టి తయారు చేయలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయలేదు, రోబోట్ ద్వారా బయటికి తీసుకురాలేదు, ఒక సిస్టమ్ పెట్టి బయటికి తీసుకురాలేదు. ఇది ఆది కాండాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మట్టిని తీసుకొని తన రూపములో వారిని సృజించి వారి నాసికారంధ్రములోనికి జీవవాయువు ఊదగా
కనుక ఆయన పరిశుద్ధ వాహం మనం చేయడం మాత్రమే కాదు, మనల్ని భౌతికంగా నిర్మించడం వేరే, రక్షణ పొందిన తర్వాత మనల్ని ఆయన రూపములోనికి మారుస్తుంది. అది ఇంకా గొప్ప విషయం. భౌతికంగా ప్రపంచాన్నంతటినీ ఆయన అలాగే చేశాడు. ఆత్మీయంగా ఆయన రక్తం ద్వారా కడగబడిన వారిని ఆయన రూపంలోనికి ఆయన శక్తిని మారుస్తుంది. చూడండి, ఎవరైనా గొప్ప భక్తులు మనం చేయబట్టుకున్నా, మన తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినా మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. పలానా బ్రదరు మా తల మీద చేతి నుంచి ప్రార్థన చేసినాడు, ఆయన మా చేతులు పట్టుకుని ప్రార్థన చేసినాడు అని అంటే మనం చాలా సంతోషపడతాం. యేసు ప్రభువే వచ్చి మనల్ని తయారు చేసినాడు అని అంటే అసలు మనం ఊహించుకోలేము. ఇది ఆలోచిస్తే ఇది మనకు ఆలోచన మించింది కనుక, మైండ్ బ్లోయింగ్ కనుక ఎక్కువ దీని గురించి ఆలోచించి అలా చేసి నడిపించి ఇప్పటిదాకా ఆయన చేతి నీడ కింద మనల్ని భద్రపరిచి చేతిలో చెప్పుకొని కాపాడుకోవచ్చు. యెహోవా పరిశుద్ధుడు, ఆయనకు నమస్కారం చేయండి, లేకపోతే ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించడి ఆయన వాక్యాలు బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. దాని కొరకే ఇవ్వబడిన ఈ ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించడి అనే మాట ఆయన పరిశుద్ధ నామాన్ని మనకి జ్ఞాపకం చేస్తుందని, ఆయన బాహువులు జ్ఞాపకం చేస్తుందని దృష్టి. మూడవది 105వ కీర్తన. Psalm 105 verse 42. ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన చాలు. ఏ వాగ్దానం? మనకి ఇచ్చిన వాగ్దానాలు ఎలాంటివి? ఓన్లీ ప్రామిసెస్ అని. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో కానీ, మన రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ మనకు చాలాసార్లు చెప్పొచ్చు, ఈ వాగ్దానాలు ఇవ్వచ్చు, మేము మీకు పని చేసి పెడతామే, సహాయం చేస్తామని. అది చేయకపోవచ్చు. అది పరిశుద్ధమైనది కాదు, అది మానవ సంబంధమైనది. కానీ పరిశుద్ధులైన దేవుడు మనకి ఏం చేశాడంటే పరిశుద్ధ వాగ్దానం. అందుకే పేతురు దీన్ని యాంప్లిఫై చేసి ఆయన పత్రికలో రాస్తున్నాడు, ఎక్సీడింగ్ గ్రేట్ అండ్ ప్రెషస్, అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు. కనుక ఈ బైబిల్లో ఈ వాగ్దానాలకు 5 రకాలైన పేర్లు ఇవ్వబడినాయి. దాంట్లో ఒకటి పరిశుద్ధ వాగ్దానాలు, ఓన్లీ ప్రామిసెస్. మీరు కొంతమంది సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నారు కదా, మర్చిపోయింటారు ఏమో అని. కొంతమంది ఎక్కడ పెట్టింటారు, ఎక్కడ పడిపోయింది అంటారు. కొంతమంది అయితే బహుశా వాగ్దానాలు చేసి అనుదినము ప్రార్థన చేస్తుండొచ్చు. ఆ కష్టాల్లో, బాధల్లో ఆ వాగ్దానం ద్వారా ఊరట పొందుతూ ఉండవచ్చు. ప్రభు స్తోత్రాలు. మనం ఆ వాగ్దానాలు పొందిన వారమే. మన యాత్రలో మనం సాగిపోయేటప్పుడు ఎంతో ఆ వాగ్దానాలు ఊరట కలిగిస్తుంది. ఆ వాగ్దానాలు మనకు ధైర్యం ఇస్తుంది. ఆ వాగ్దానాలు మనకు ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఈ మధ్యలో నేను ఒక స్థలానికి వెళ్ళాను. భార్య భర్తలు ఉన్నారు, వారికి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. వారి వయసు బహుశా 8 ఏళ్ళు అట్లా ఉండొచ్చు. ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు ఆ బాబు. కాలు పాదం దగ్గర కొద్దిగా వంకర జరిగింది. అందుకే ఇప్పుడే చిన్నప్పుడు ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని ఎవరో సలహా చెప్పారు. వాళ్ళు ఆ పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను ప్రార్థన చేయగలరు. సరే, ప్రార్థన చేయడానికి ముందు నాకు ఒక అలవాటు ఏంటంటే వాగ్దానం బాగుంది అంటే వాళ్ళు వాగ్దానం చూపిస్తున్నారు. స్టన్ అయిపోయినా. ఏం వాగ్దానం ఉందో తెలుసా? ఆయన నీ పాదములను స్థిరపరచును. ఎంత స్టన్నింగ్, ఎంత ఫిట్టింగ్ గా. మనం ఏదో పిల్లోడు కదా, ఏ పిల్లోడు అంటే ఏదో వాగ్దానం వచ్చింటే కొన్నిసార్లు ఎట్లా వస్తుంటే నీ సంతానం నేను ఆశీర్వదించినాను, చిన్న పిల్లోడికి సంతానం ఆశీర్వదించేది నన్ను ఏంటిలే అన్నట్టుగా అనుకుంటావు. వాగ్దానం నుంచి నా కళ్ళు చిన్నగిట్టాయి. ఇట్లా మాట్లాడతాడు, ఇంత చిన్న పిల్లలతో కూడా. నీ పాదములో ఆయన స్థిరపరచును అంటే ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూసిన బ్రదర్, ప్రభు ఈ వాగ్దానం ఇచ్చినాడు, అందుకనే కాల్ ఆపరేషన్ చేస్తామని అనుకుంటున్నాను. కాలంతా కాదు, కొద్ది పాదం మాత్రమే కొద్దిగా వర్క్ జరిగింది. చిన్న పిల్లవాడు కదా, చేస్తే తొందరగా సెట్ అయిన తర్వాత బాగుంటుంది.
కనుక వాగ్దానాలు ఎంత ఫిట్టింగ్ అంటే చెప్పలేనంతగా ఉంటుంది. క్యాలెండర్ వాగ్దానం మీరు చూస్తారో లేదో, నేను ఖచ్చితంగా ప్రతిరోజు చూస్తా. ఈరోజు చూడలేదు, ఎందుకంటే ఇక్కడ క్యాలెండర్ తగ్గలేదు. ఈరోజు చూసినావా అని అడుగుతారు కదా. ఖచ్చితంగా క్యాలెండర్ వాగ్దానం ఎట్లుంటుందో అట్లా దాదాపు జరుగుతుంది. అదే ఊరట, అదే ప్రోత్సాహం, అదే ఆధారం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎట్లా ప్రభు ఈ దినము ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ స్థలానికి బోధించడం, లేకపోతే కష్టం ఏంటి, ఫోన్ కాల్స్ ఏంటి, పరిచయ ధరం ఏంటి అనుకున్నప్పుడు ఆ వాగ్దానం ఊరట కలిగిస్తుంది. అలాంటివి ఎన్నో భక్తులైన మీ అందరికీ వచ్చినాయి. నేను నీకు సహాయం చేసి నీతో వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే సూచితుని ఇలాంటి వాగ్దానాల ద్వారా ప్రోత్సాహం పురుకొల్పు కలిగింది. ఇంతదాకా మనం సాగవచ్చు. ఆయన దర్శకుడు ఇక్కడ ఆయన ఇచ్చే వాగ్దానాలు ఏంటంటే నాలుగు చూస్తామా? కీర్తనలు 77. Psalm 77 verse 13. దేవానికి మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? తెలుగులో ద్వారా అసలు దేవాని మార్గము, ఆయన మార్గం సముద్ర అగాధంలో ఉందంట. ఆయన మార్గము లోతైన జలాల్లో ఉందంట. ఆయన మార్గం యథార్థమైందని రాశారు. ఆయన మార్గం పరిశుద్ధమైందని రాశారు. As far as his way is perfect. ఆయనే మార్గం. యోహాను 14:6 ప్రకారం నేనే. కనుక మనము మన సొంత మార్గాల్లో పోతుంటాం, మన సొంత పద్ధతిలో పోతుంటాం, మన సొంతంగా ఆలోచిస్తుంటాం. అలాంటప్పుడు ప్రభువు మన మార్గము వేరే వైపుకి వెళ్తున్నాను. సామెతలో రాశారు కదా, ఒకరి ఎదుట సరైనదిగా కనపడు త్రోవగలదు, అయితే అది తుదకి ఎక్కడ పోతుంది? మనకు బాగా కనిపిస్తుందని దాంట్లోనే పోతే మనం వైపు పోతుంది, అంటే ఆత్మీయత లేని వైపు పోతుంది. ప్రభు మనల్ని ఆ మార్గంలో నుండి డీటూర్ చేస్తాడు, అంటే మళ్ళిస్తాడు. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొద్ది దగ్గర బోర్డులు పెట్టింటాడు, టేక్ డైవర్షన్, పక్కన పొండి, ఈ దారి మూయబడి ఉన్నది, రిపేర్లు జరుగుతున్నాయి. అలాగే ప్రభు కూడా అలాగే బోర్డు పెట్టాడు. మనకేమనిపిస్తుంది అంటే, ఇంత దారి బాగుంది కదా, పక్కన పొమ్మంటే పక్కన దారి అంత బాగుండదు, గోతులు ఉంటాయి, చిన్నగా ఉంటుంది, వేరే వెహికల్ వస్తే ఇబ్బంది అవుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రభు మార్గం వీలుగా మనకు అనిపిస్తుంది. ఈ పరిస్థితి కూడా ఎందుకు నడిపిస్తాడు? ఎందుకు అనారోగ్యం, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు పేదరికం, ఎందుకు రోగం, ఎందుకు వేదన, ఎందుకు ఫెయిల్యూర్, ఎందుకు ఇది, వై అని మనకు చాలా ప్రశ్నలు వస్తాయి. జవాబు దేవాన్ని మార్గం, ఆయన మార్గంలోనే ఆయన మనల్ని నడిపిస్తాడు. తప్పు నడిపించాడు. ఆయన తప్పు జిపిఎస్ కాదు. ఆయన కొన్నిసార్లు మనం జిపిఎస్ పెట్టుకున్నా తప్పదారి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వెళ్తే పేపర్లు ఎప్పుడో చూసినాం, జిపిఎస్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తా ఉంటే వాడు పోయి గోతులో పడినారు. నడిపించిందో మనకు తెలియదు, అంటే తెలియజే పాసిబిలిటీ. తప్ప మార్గంలో వెళ్ళడానికి, దూరంగా వెళ్ళడానికి, మెయిన్ ఒక మార్గం నుండి పక్కకి వెళ్ళడానికి అవకాశం ఉంది. జిపిఎస్, పరిశుద్ధాత్మ దేవుడు అనే జిపిఎస్ ఎప్పుడు తప్ప వాళ్ళు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. ఇప్పుడు దాకా నడిపించారు. అందుకని దేవుని మార్గం యెహోవా పరిశుద్ధుడు. పరిశుద్ధత గురించి 4 విషయాలు తెలుసు. మొదటిది, ఆయన నామం పరిశుద్ధం, సల్వేషన్, రక్షణ. రెండవది, ఆయన వాక్కు పరిశుద్ధం, స్ట్రింగ్, బలం. మూడవది, ఆయన వాగ్దానాలు, స్క్రిప్చర్స్, వాక్యం పరిశుద్ధం. అందుకే దీని పేరేంటి? ఎక్కడైనా లైబ్రరీలో కానీ ఎక్కడైనా ఇట్లాంటి పరిశుద్ధ పుస్తకము, పరిశుద్ధ నవల, పరిశుద్ధ ఫ్రిక్షన్, పరిశుద్ధ టెక్స్ట్ బుక్, పరిశుద్ధ
పరిశుద్ధ ఫిజిక్స్, పరిశుద్ధ కెమిస్ట్రీ, పరిశుద్ధ బయాలజీ, పరిశుద్ధ మెడికల్ సైన్స్ చూసారా? ఓన్లీ పుస్తకానికి మాత్రమే ప్రపంచంలో పరిశుద్ధానికి హోలీ. కనుక దీంట్లో హోలీ ప్రామిసెస్ అనేవి మనకి కనిపిస్తాయి. నాలుగవది హోలీ పరిశుద్ధ మార్గం, సూచనడి మన ప్రార్థనలో ప్రయాణంలో కానీ మార్గంలో నడుస్తామేమో అనుకుంటే ఆదికాండం 32 మనం చూస్తాం కదా. మొదటి వచ్చిన అనుకుంటా కరెక్టేనా? ఆదికాండం చాలు. యాకోబు లాంటి ఎక్కడ పోతున్నాడు? యాకోబు లాంటి ఆయన మార్గంలో పోతే మనలాంటి ఇంకేమైనా ఉందా? వేరే అదే మార్గం కదా. కనుక మన మార్గాలన్నీ ఇందాక చెప్పాం కదా, వేరే వైపు నడిపిస్తాయి, కాని వైపు నడిపిస్తాయి. అందుకని యాకోబు కాని మార్గంలో వెళ్ళి నష్టం సంపాదించక మునిపే దేవుడు ఇంటర్ఫేర్ అయ్యాడు. ఇంటర్ఫేర్ అయిపోయి ఏం చేశాడంటే దేవదూతల ద్వారా ఆయన మార్గాన్ని ఆటంకపరిచి తప్పించిన డీటూర్ చేసినాడు. టేక్ డైవర్షన్, దారి మార్చు, అలా మార్చకపోతే నష్టం ఉంది. కనుక మనం వెళ్ళే మార్గము శిలువ మార్గం, కల్వరి మార్గం, యేసు మార్గం, పరలోకపు మార్గం, జీవ మార్గం, ఇరుకు మార్గం, నీతి మార్గం, శాంతి మార్గం. ఆ మార్గమే యేసు. 5వ దాకా చూస్తామా? కీర్తనలు 145. తన క్రియలన్నిటిలో ఇప్పుడు మూల భాషలో తన క్రియలన్నిటిలో పరిశుద్ధం. హిస్ వర్క్స్ ఆర్ హోలీ. ఆయన పనులు కూడా పరిశుద్ధం. మనం చేసే పనులు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. ఆయన చేసే పని ఏంటంటే పరిశుద్ధం. ఇప్పటిదాకా ఆయన పరిశుద్ధుడు ఎందుకని 5 కారణాలు కీర్తనలు ఆధారం చేసుకుని చేస్తుంది. ప్రశ్న ఏంటంటే వాట్ ఇఫ్ ఈస్ ఆయన పరిశుద్ధుడు అయితే నాకించి? మంచి ప్రశ్న. చూడండి, మీ నాన్నగారు కలెక్టర్ అయితే నీకేంటి అంటారా? మీ నాన్నగారు మంత్రి అయితే నాకేంటి అంటారా? అందులో భారతదేశంలో మా నాన్నగారు సీఎం అయితే నాకేంటి అంటారా? మా నాన్నగారు పారిశ్రామికవేత్త అయితే నాకేంటి అంటారా? అంటారా లేదా? అన్నారు కదా. నాన్నకంటే వాళ్ళు ఎక్కువ రుబాబా ఏమంటారు మీ భాష, బాబాయ్ భాష, అధికారం దర్బార్ చలాయిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బ్రదర్, వాళ్ళ నాన్నగారు కలెక్టర్ అండి, ఎస్పీ అండి, మంత్రి గారు అండి, సీఎం అండి, గవర్నర్ అండి, పిఎం అండి. అందుకనే ఇంకోళ్ళు ఒక భౌతికంగా నాన్నగారు కొంతకాలం ముందే ఉద్యోగం అధికారంలో ఉంటేనే వాళ్ళ పిల్లలు అంతా ఉంటే మనం ఆత్మీయంగా మన తండ్రి అంటే ఆయన మీ పరలోకపు తండ్రి రాసి అని మనం పరలోకపు తండ్రి కనుక మన నాన్నగారి పరిస్థితులు అంటే మనం ఏమని అంటాం? వేర్ ఆల్సో హోలీ. ఇఫ్ ఈజ్ రిచ్ విల్ బి రిచ్. ఆయన ధనవంతుడు అయితే మనం ధనవంతులు. ఆయన పరిశుద్ధులు అయితే మనం కూడా పరిశుద్ధులు. తండ్రి ఆస్తి పిల్లలు పంచుకుంటారు కదా. మరి అలాగే ఆయన ఆస్తి అది ఏంటది? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఆయన మనకు కూడా ఇచ్చింది. అందుకే ఆయన పరిశుద్ధుడని 3 సార్లు పరిశుద్ధుడు 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 సయ్యూన్ హోలీ, 3 పరిశుద్ధుడు అని 6:3లో, ప్రకటన 4:8లో 2 సార్లు రాయబడింది బైబిల్లో. పాత నిబంధనలు ఒకసారి, కొత్త నిబంధనలు ఒకసారి రాయబడింది. పాత నిబంధనలో యెషయా 6:3, కొత్త నిబంధనలో ప్రకటన 4:8. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన పాత నిబంధనల పరిశుద్ధుడు, కొత్త నిబంధనల పరిశుద్ధుడు, కృపాకాలంలో పరిశుద్ధుడు, రాబో కాలంలో పరిశుద్ధుడు, జన్మలో కూడా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు మనల్ని రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధ జనంగా చేసి పరిశుద్ధ సంగమలోకి తెచ్చినాడు. పరిశుద్ధ దూతలను తీసుకొని వచ్చినాడు. పరిశుద్ధ వాక్యం ఇచ్చినాడు.
పరిశుద్ధ రాజ్యం కొరకు ప్రవేశం అనుగ్రహిస్తున్నారు. అందుకే పరిశుద్ధం 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 అంతా పరలోక రాజ్యంలో అపరిశుద్ధమైనది, నిషిద్ధమైనది, హేయమైనది, అపరాధంతో కూడింది, పాపంతో కూడింది ఎంత మాత్రము ప్రవేశించడం కనుక పాపం చూడలేనంత నిష్కలంకమైన పనులు కలిగి ఆయనలో అంత పరిశుద్ధం. ఆ పరిశుద్ధులని యేసు మనల్ని ప్రేమించి శిలువ మీదకి వెళ్ళి మన కొరకే రక్తము కాల్చి చనిపోయి సమాధించబడి తిరిగి 3వ దినాన్ని లేచి మహామహనీయులుట లేదా దేవుడి ఆసనుడై మన పక్షాన్ని జ్ఞాపన చేస్తుంది. పాపలమైన మనల్ని కడిగి పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధుల తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం దాంట్లోని తోడుకొని వచ్చి ఆ పరిశుద్ధ రాజ్యం వరకు సిద్ధపడుతున్నా. పరిశుద్ధ పట్టణంలో ఉండే ఆరాధన ఈ భూమి మీద ప్రోటోకాల్ మాదిరిగా వచ్చి మనం ఆరాధిస్తూ ప్రభు దగ్గరికి పోతున్నా వెళ్తాం. ఆయన సదాకాలం ఆ బైబిల్లో ప్రకటన 4:8 చెప్పబడినట్టు ఆయన పరిశుద్ధుడు 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 మానక ఆరాధించే రూపంలో మనం చెందాయి. ఆ ప్రియ ప్రభు సాగిలిపడి ఆయన సింహాసనాసనుడై ఉండగా అవరుడా మా రక్షణ కొరకై స్తోత్రములు ఆశీర్వదించి ఆ పరిశుద్ధ ప్రభు మనకు సహాయం చేయాలి.